లలితాదేవిపై రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏమంటే, దేవి తన కళ్ళు ఎప్పుడూ రెప్పవేయదు. అవి నిరంతరం తెరుచుకుని ఉంటాయి. లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది. ఉన్మేషన్ నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఒక్కసారి కనురెప్ప వేయడంలో 2 చర్యలు ఉంటాయి. కనురెప్పలు మూసుకోవడం మరియు తెరుచుకోవడం. దేవి కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని ప్రపంచాలు లయమవుతాయి. ఆమె కళ్ళు తెరిచినప్పుడు అన్ని విశ్వాలు కొత్తగా సృష్టించబడతాయి. లలితాదేవి తన కళ్ళు ఎప్పుడూ రెప్పవేయకపోవడానికి కారణం ఇది వివరిస్తుంది. తగిన సమయం వచ్చినప్పుడు దేవి లయకారిణిగా రూపాంతరం చెందుతుంది మరియు అన్ని విశ్వాలు ఆమెలో విలీనమవుతాయి. ఇదే సూత్రం శివుడికి కూడా వర్తిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ కళ్ళు మూసుకోడు. ఒకసారి పార్వతీదేవి వెనుక నుండి శివుని దగ్గరకు వచ్చి కళ్ళు మూస్తుంది. వెంటనే ఆయన లేచి దేవి వైపు తిరిగి, నువ్వు ఏం చేశావు? ఈ బ్రహ్మాండాలను చూడు. వారందరూ చీకటిలో ఉన్నారు. ప్రజలు మరియు ఇతర జీవులు కష్టపడుతున్నారు అని అడిగాడు. శివుని కళ్ళు కొద్ది సెకండ్ల పాటు మూసుకున్నప్పటికీ దైవిక కాలంలో ఒక్క క్షణం భూమిపై మరియు ఇతర విశ్వాలలో చాలా కాలాన్ని సూచిస్తుంది. తను తప్పును గ్రహించిన దేవి భూమి మీదకు దిగి వచ్చింది. కాంచీపురంలో ఆమె చిత్రమైన భంగిమలో ఒక కాలు మీద నిలబడి కొంతకాలం తపస్సు చేసింది. ఈ విగ్రహాన్ని కామాక్షిదేవి మూల విగ్రహంలో లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు.